ఓం శాంతి. జూలై మాసం యొక్క పత్రపుష్ప చదువుకుంటాము. జూలై మాసము అనగానే మన్మోహిని దీది యొక్క స్మృతులు ఉంటాయి, వారి శిక్షణలో ఉంటాయి. జ్వాలాముఖి స్మృతి ద్వారా ప్రకృతి మరియు ఆత్మల యొక్క తమో గుణాన్ని భస్మం చేయండి. ప్రాణప్రియమైన అవ్యక్తమూర్తి మాత్పిత బాప్దాదాల అతి స్నేహి సదా తమ ఆత్మిక నశాలో ఉంటూ సర్వ అలజడులను సమాప్తం చేసే సంఘటిత రూపంలో మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్స్లను నలువైపులా వ్యాపింపచేసే నిమిత్త టీచర్ అక్కేలు మరియు దేశ విదేశాల్లోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరీ సోదరులు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర ప్రియస్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం ఏమనగా, జూన్ నెలలో అందరూ తమ మధురమైన మమ్మ యొక్క స్మృతులతో పాటు వారి విశేషతలను వింటూ స్వయంలో ఇముడ్చుకుంటూ చాలా మంచి పురుషార్థం చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఈ జూలై నెల మన మధురమైన మన్మోహిని దీది యొక్క స్మృతి మాసము. దీది పేరు గోపి. వారు సదా బాబా స్నేహంలో ఇమిడి ఉండేవారు. వారు తమ నిజ ధారణలతో పూర్తి దైవీ పరివారం యొక్క అలౌకిక పాలన చేశారు. అందరికీ ఈశ్వరీయ నియమ మర్యాదల్లో నడవడం నేర్పించారు. సదా బుద్ధి లైన్ క్లీన్ మరియు క్లియర్గా ఉన్న కారణంగా వారిలో పరిశీలించే శక్తి మరియు నిర్ణయం యొక్క శక్తి ఎలా ఉండేదంటే, ఏ ఆత్మ యొక్క 3 కాలాలనైనా పరిశీలించి వారిని ఇంకా యోగ్యంగా చేసేవారు. కావున ఈరోజు ఈ పత్రంతో పాటు మీ వద్దకు మన్మోహిని దీది యొక్క విశేషతలను మరియు వారి ద్వారా లభించిన మధుర శిక్షణలకు సంబంధించి కొన్ని పాయింట్లని పంపించడం జరుగుతుంది. అవి మీరు తీవ్ర పురుషార్థం చేసేందుకు ఎంతో సహాయం చేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ జూలై ఆగస్టు నెల భారత్ యొక్క వాతావరణం అనుసారంగా అన్ని వైపులా వర్షాలు పడుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్క సేవాస్థానంలో యోగ బట్టీల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వర్తమాన సమయంలో ప్రాణప్రియమైన బాప్దాదా యొక్క విశేష సూచన ఏమిటంటే, పిల్లలు, ఇప్పుడు మీ యోగ జ్వాలా స్వరూపము శక్తిశాలిగా లైట్ మైట్ హౌస్తో సంపన్నంగా ఉండాలి. తద్వారా ప్రకృతి మరియు ఆత్మల తమో గుణం భస్మమవుతుంది. దీని కొరకు తమ ఉన్నతమైన స్వమానము అనే స్మృతి యొక్క సీటుపై స్థితులై శక్తిశాలి యోగము ద్వారా పవిత్రత యొక్క లైట్ను నలువైపులా వ్యాపింపచేయండి. ఎంతగా మీ వృత్తులు శుభంగా మరియు కళ్యాణకారిగా ఉంటాయో అంతగా అనేక తపిస్తున్న దుఃఖంలో ఉన్న అశాంతి ఆత్మలకు శాంతి మరియు శక్తి యొక్క అనుభూతి కలుగుతుంది. కావున ఇప్పుడు సెకండ్లో బిందువుగా అయ్యి బిందు స్వరూపుడైన తండ్రిని స్మృతి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ బిందు రూపం శృతియే శక్తిశాలి వైబ్రేషన్స్ని వ్యాపింపచేయగలదు. ఈ విధంగా వర్తమాన సమయంలో ప్రపంచంలో దుఃఖము అలజడిలో ఉన్న ఆత్మల మనసులో ఇప్పుడు వినాశనం జరగాలి అన్న సంకల్పం ఉత్పన్నమవుతుందో, అదేవిధంగా విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనసులో కూడా ఇప్పుడు త్వరగా సర్వుల కళ్యాణం జరగాలి, అప్పుడే సమాప్తి జరుగుతుంది అన్న సంకల్పం ఉత్పన్నమవ్వాలి. బాబా అంటారు, పిల్లలు, ఇప్పుడు మీ దయాలు కృపాలు దయాహృదయ స్వరూపాన్ని ఇమర్జ్ చేసి దుఃఖితుల పిలుపును వినండి మరియు వారికి ముక్తి యొక్క వరదానాన్ని ఇవ్వండి. కావున చెప్పండి, మధురమైన సోదరీ సోదరులు, సదా ఈ స్మృతిలో ఉంటూ తమ తమ సేవా స్థానాలను అందరూ తపస్య కుండంగా తయారు చేస్తారు కదా. సంఘటిత రూపములో ఎప్పుడైతే ఇటువంటి శక్తిశాలి స్మృతి ఉంటుందో అప్పుడే
స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది. అచ్చా, మీ అందరి ఆరోగ్యం బాగుండి ఉంటుంది. అందరూ మధుబన్ బట్టీలా పూర్తి లాభాన్ని కూడా తీసుకుంటూ ఉండవచ్చు. అందరికీ స్మృతులు. ఈశ్వరీయ సేవలు బీకే మోహిని దీది, ముఖ్య ప్రశాసకురాలు బ్రహ్మకుమారీస్. ఓం శాంతి.